నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్త. ప్రచారంలో భాగంగా గడప గడపకు జనం కోసం జనార్దన్ పేరుతో ఒంగోలు నగరంలో 23వ డివిజన్ కోట వీధి నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు దామచర్ల జనార్దన్ కు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒంగోలులో జరిగిన అభివృద్ధి వివరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఆల్ ఇండియా స్థాయిలో వెలువడిన జేఈఈ ఫలితాల్లో ఒంగోలు నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందారు. కళాశాల విద్యార్థి వెంకట నిఖిల్ ఆల్ ఇండియా స్థాయిలో 388వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా మంగమూరు రోడ్డులోని నారాయణ ఐటీఐ క్యాంపస్ నందు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులను కళాశాల డీన్ పిచ్చిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పిచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందటం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం వలన ఇంతటి ఉత్తమ ర్యాంకులు పొందగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, సుజాత తదితరులు పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఒంగోలు నారాయణ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మొత్తం ఇండియాలో సుమారుగా 14 లక్షల మంది రాసిన ఎగ్జామ్లో
ఒంగోలు నారాయణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. వీరిలో ప్రథమంగా వెంకట నిఖిల్ 388వ ర్యాంకు, సిహెచ్ ఓంకార వరుణ్ కాశీ 1759, కె సాయి మౌనిక 4009, నిఖిలేశ్వర్ 4109, జోయిస్తా లక్ష్మి 4641, నెక్స్ట్ పి తేజస్విని 6320, సంజయ్ 7011, పి సాత్విక్ 8333, హాసిని 9250, శైలేష్ సాయి పాదర్తి 23153. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మొదటిగా నా అభినందనలు. అదేవిధంగా ఒంగోలులో ఉన్న 3 బ్రాంచ్ ప్రిన్సిపాల్స్ వాళ్ళకి, లెక్చరర్స్కి, అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ నారాయణ విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మీకు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలండి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పత్రికా విలేకరులందరికీ. సో ఇక్కడ ఇది క్యాంపస్ పేరు సరస్వతి భవన్ N120 అండి. పంచముఖ ఆంజనేయ స్వామి గుడి పక్కన ఉన్నటువంటి సరస్వతి భవన్ N120 IIT క్యాంపస్ అని దీని పేరండి. అయితే ఈ క్యాంపస్లో చదువుతున్నటువంటి ప్రోగ్రామ్ అంతా కూడా మనకి ఒంగోలులో ప్రకాశం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒకే ఒక క్యాంపస్ IIT ప్యాటర్న్లో మనకు అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అంటే స్టార్ సూపర్ చైనా అని సిఓ స్పార్క్ అని N120 అని, అలాగే బైపీసీలో అయినట్లయితే నీట్ ప్రోగ్రామ్ అని జరుగుతున్నటువంటి ఏకైక క్యాంపస్ అండి ఇది. సో ఈ క్యాంపస్లో ఉన్నటువంటి రిజల్ట్ గురించి మాట్లాడాలంటే మనకున్నటువంటి పిల్లల్లో అంటే చాలామంది ఏంటంటే అవుట్ ఆఫ్ ఏరియాస్కి వెళ్ళి కూడా, అది విజయవాడ అవ్వచ్చు, అలా గుంటూరు అవ్వచ్చు, నెల్లూరు అవ్వచ్చు, చాలామంది పిల్లలు సెకండ్ ఇయర్కి కూడా ఇక్కడికి వచ్చి మన యొక్క పిల్లల పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి ఇక్కడికి వచ్చిన పిల్లల్లోంచి కూడా అన్ని కేటగిరీల్లో కలిపినటువంటి ర్యాంకులు మీకు చెప్పడం జరిగింది సార్ మా డీన్ సార్. అయితే దీనికి అంతటికి ప్రధానమైన కారణం ఏంటంటే మా ప్రిన్సిపాల్ బృందానికి మాత్రం 3 క్యాంపస్లు అనేది మాకు గర్ల్స్ క్యాంపస్ ఒకటి ఉంది, అలాగే CC దగ్గర ప్యూర్ బాయ్స్ క్యాంపస్ అండి, అలాగే ఇది కో ఎడ్యుకేషన్ క్యాంపస్ అండి. ఈ 3 క్యాంపస్ల ప్రిన్సిపాల్కి పూర్తి సహకారం మీ ఇష్టం, అంటే మీరు ఎలాగైతే పిల్లలకి ఏది బాగుంటే అది చేయడానికి మాకు పూర్తిగా అవకాశం ఇవ్వటాన్ని, మేము అనుకున్నటువంటి రీతిలో పనిచేయడానికి పూర్తిగా అవకాశం కల్పించినటువంటి మాకు ఈ ప్రకాశం హెడ్ క్వార్టర్ ప్రకాశం జిల్లా యొక్క డీన్ గారు మనకు పిచ్చిరెడ్డి గారికి మాకు పూర్తి సహకారం అందించడం వల్ల ఈ ర్యాంకుల్ని సాధించడం జరిగిందండి. దాంతోపాటు మనకు DGM శ్రీనివాసరావు గారు కూడా మాకు నాన్ అకాడమిక్గా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే టోటల్ పిల్లల పెర్ఫార్మెన్స్ విషయంలో కాకుండా టోటల్ నాన్ అకాడమిక్ సంబంధించిన ఏ విషయాన్ని సరే పూర్తి సహకారం అందించడం వల్ల మా ప్రిన్సిపాల్ సంబంధించిన అందరూ కూడా చాలా హ్యాపీగా ఈ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే ఆనందపడవలసిన విషయాలు ఏంటంటే మా పిల్లల్లో కూడా క్రమశిక్షణకి మారిపోయారండి. క్రమశిక్షణ అనగానే కామ్గా కూర్చోవడం అనేది కాదండి, ఒక టైంకి 8 o'clock రావాలంటే 8కి రావటం, దాని తర్వాత ఈవినింగ్ 8 o'clock స్టడీ అవర్స్ కూడా ఉంటాయండి. ఈ స్టడీ అవర్స్ ఉండే ప్రక్రియలో పేరెంట్స్ కూడా మాకు పూర్తిగా సహకారం అందించడం వల్ల మేము ఈ విజయాలను సాధించడం చాలా ఆనందపడుతున్నామండి. సో దీని ముందు మీకు phase 1లో కూడా మీకు ఈ ర్యాంకులు వచ్చేటప్పుడు మీరు అందరూ మాకు సహకారం ఇచ్చారు. ఈసారి కూడా మాకు 98 points దాటి పిల్లలు, అప్పట్లో అయితే మాకు తక్కువ మంది కనపడేది, ఈ రోజు అయితే 90% దాటిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అనుకోకూడదు, కానీ మేము చాలా ఎంత తొందరగా ఎంత ఎక్కువగా రీచ్ అవుతాను మేము ఊహించలేదని చాలా ఆనందపడుతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 70 numbers వరకు కూడా మనకి 90% అంటే అడ్వాన్స్గా క్వాలిఫై అయినటువంటి పిల్లలు మాకు 70 numbers వచ్చారండి. దానికి మేము అయితే చాలా ఆనందిస్తున్నాం. సో ఈ ఆనందాన్ని మీకు పాల్పంచుకోవడానికి 10 మందికి తెలియజేయడానికి మీరు మా ముందుకు రావడానికి మేము చాలా సంతోషపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ సార్. భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ అని భారతీయ జనతా పార్టీ అనే నినాదంతో ముందుకు వెళ్తుందని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యవస్థ మొత్తం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న తరుణంలో దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించడంతో పాటు ఉచిత కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడం జరిగిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ
పార్టీ అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దేశం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పునాది రాయి వేసిన దొంగల పార్టీ అని ఆరోపించారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ అంటే యువకులను, శ్రామికులను, రైతులతో పాటు మహిళలను మోసం చేసే పార్టీ అని విమర్శించారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిపై పలు విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలపై విమర్శలు చేసే ముందు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పేముల మోజీ, జనసేన పార్టీ నాయకులు నక్కా శివప్రసాద్, దనిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ వాలంటీర్ సిస్టమ్ అనేటటువంటిది ఎన్డీఏ కూటమి వ్యతిరేకం కాదు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈ యొక్క వాలంటీర్ సిస్టానికి వ్యతిరేకం కాదు. అయితే ఈ వాలంటీర్ సిస్టాన్ని మిస్యూజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క వైసీపీ పార్టీ యొక్క చర్యలను మాత్రమే భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఖండిస్తుంది. ఈ రోజున వాలంటీర్ సిస్టమ్ని ఈసీఏ ఎలక్షన్స్లో పాల్గొవద్దని చెప్పి క్లియర్గా చెప్తే ఈ రోజున రిజైన్లు చేసేటటువంటి సుమారు 2,30,000 పైన వాలంటీర్లు అనేటటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నారు. దాదాపు 66,000 మంది పైన యొక్క రిజైన్ అనేటువంటి చేయడం. కొంతమందిని ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా వెళ్ళటం వలన వాళ్ళని ఈసీఏ ఎలక్షన్ కమిషనే వాళ్ళని విధుల నుంచి పక్క తెప్పించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక విషయాన్ని అడుగుతున్నా, వాళ్ళని వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళని మీరు పోలింగ్ ఏజెంట్లుగా వేయకూడదు, అలాగే వాళ్ళని కౌంటింగ్ ఏజెంట్లుగా వేయకూడదు. ఇది ముఖ్యమైనటువంటి విషయమా. నేను దీన్ని కలెక్టర్ గారికి, చీఫ్ ఇక్కడ మన జిల్లా పరంగా ఎలక్షన్ చీఫ్ అయినటువంటి మన కలెక్టర్ గారికి, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఇది మీ యొక్క మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నా. వాళ్ళని పోలింగ్ ఏజెంట్లుగా కానీ లేకపోతే కౌంటింగ్ ఏజెంట్లుగా వేయకూడదు. ఎందుకు వేయకూడదు? మీ అందరూ ఎలక్షన్ టైం వచ్చిందంటే పార్టీల యొక్క విగ్రహాలకి ముసుగులు దొరుకుతున్నారు. పోల్స్కి ఏదన్నా జెండాలు ఉంటే వాటిని తీసేస్తున్నారు, కొన్ని వాటికేమో కలర్ చేసేస్తున్నారు. బ్యానర్లు ఇంకోటి వేయాలి అంటే మాత్రము వాటికి పర్మిషన్ కావాలి అని చెప్తున్నాడు. ఈ రోజున లబ్ధిదారులతోటి డైరెక్ట్గా ప్రత్యక్షంగా పరిచయం ఉన్నటువంటి వాలంటీర్లని మీరు ఎలక్షన్ ఏజెంట్లుగానో, పోలింగ్ ఏజెంట్లుగానో, లేకపోతే కౌంటింగ్ ఏజెంట్లుగాని పెడితే వాళ్ళు అక్కడ ఇక ఓటింగ్ సిస్టాన్ని తారుమారు చేసేటటువంటి అవకాశం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. దీన్ని మీరు యొక్క కలెక్టర్ గారు, రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ కూడా గమనించాలని చెప్పని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజున ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి బాలినేని మన ఇక్కడికి వచ్చేటప్పటికీ మన దామచల్ల జనార్దన్ గారు, అలాగే మన మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని అత్యధికమైనటువంటి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఈ రోజున దామచల్ల జనార్దన్ గారు 2014 నుంచి 2019లో ఆయన 2,600 కోట్ల పైగా నిధులు తీసుకొని వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆయన పార్కుల పునరుద్ధరణ అయితేనేమి కానీ, శ్మశాన వాటికలు అయితేనేమి కానీ, ఈ విధంగా అనేక రకాల రోడ్ డివైడర్లు అయితేనే కానీ, సీసీ రోడ్లు అయితేనేమి కానీ, సిమెంట్ రోడ్లు అయితే కానీ, తార్ రోడ్లు అయితే కానీ, 4-way లైన్లు అయితే కానీ, ఈ విధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నేను ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆయన మంత్రిగా చేశాడే, 5 సార్లు మినిస్టర్గా చేశాడే, ఒంగోలుకి శాశ్వతంగా నీటి కొరత అనేది లేకుండా చేస్తానని చెప్పాడే, నీటి కొరత చేశాడా అని చెప్పి అడుగుతున్నా. ఈ రోజు నా దామచల్ల జనార్దన్ గారు ఆయన 2014లో నుంచి 2019 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన 163 కోట్లతోటి ఈరోజు గుల్లకమ్మ ప్రాజెక్టు నుంచి ఒక పైప్ లైన్ వేసి అక్కడ 2 కిలోమీటర్ల దూరమే ఆగినటువంటిది. తర్వాత గవర్నమెంట్ మారటం వల్ల ఈ 5 సంవత్సరాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవుతున్నా, మీరు ఆ 2 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వ పాలనలో మీరున్నారు. మీ మంత్రి పదవికి అర్హులు కాదని చెప్పనే వాళ్ళే గమనించి మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని తీసేసినటువంటి పరిస్థితి. మీరు ఇప్పుడు దామచల్ల జనార్దన్ గారితో అభివృద్ధిలో పోటీ పడండి, ఏదైనా సంక్షేమంలో ఏదన్నా పోటీ పడండి. అంతేగాని దాడులు చేస్తాం, ఏదన్నా వచ్చి ఇళ్ళకు వచ్చి కొడతాం, పైన పట్టు కొడతాం అంటూ, గంజాయి సప్లై చేస్తాం, ఒక గంజాయి బార్చిని ఉసుగొలుపుతాం అంటూ దాడులు చేయటం అనేటటువంటిది సరైనటువంటి విధానం కాదని చెప్పని ఈ 2 సార్లు మంత్రి అయ్యారు కదా, 40 ఏళ్ళు అయినటువంటి వారికి మీరు పెన్షన్ ఇస్తాము 3,000 అని చెప్పారు. మీరు దాన్ని 75,000, 1,80,000 ఇవ్వాల్సినటువంటిది 75,000 ఇచ్చారే, దాన్ని ఎందుకు తగ్గించాం డాడీ అని చెప్పని ఒకసారి మీ డాడీ
పార్టీని ప్రశ్నించు. అంతేకాదు ఈ రోజున ఒంటరి మహిళలు 30 సంవత్సరాలు దాటినటువంటి ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈ రోజున దాని ఏజ్ని 50 సంవత్సరాలకు పైకి పెంచారు. ఇప్పుడు 50 సంవత్సరాల పైన పెంచి 2 లక్షల మంది వరకు వాళ్ళకి కోత పెట్టారే. ఇప్పుడు అలాంటి మహిళలందరూ ఎక్కడికి పోవాలి? దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజున ఈ యొక్క వైసీపీ పార్టీ అసత్య ప్రచారాలు, ఈ పార్టీ ఏంటంటే స్టిక్కర్లు వేసుకునేటువంటి పార్టీ, రంగులు వేయటం, రంగులు తీయటం, ఈ పని తప్ప ఇంకేం లేదు. ఇది రంగులు వేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఏకైక పార్టీ కంట్రీ పార్టీ ఈ యొక్క వైసీపీ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ పార్టీ అని చెప్తుంది మమ్మల్ని నన్ను నమ్మండి అని చెప్పి చెప్తుంది. అలాగే ఒక సామాజిక యాత్ర, బస్సు యాత్ర, నేను సైతం సిద్ధమంటూ ముందరికి వెళ్తున్నటువంటి ఒక యాత్ర పెట్టారు. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు దాకా చెప్పినటువంటి పథకాల్లో ఎందుకు కోతలు పెట్టారు? ఎందుకు లబ్ధిదారులకు ఇస్తానన్న అమౌంట్లో కోతలు పెట్టారో ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ముఖ్యంగా మహిళలు ఈ రోజున యువతని, మహిళలను మోసం, ముఖ్యంగా అత్యధికమైనటువంటి ఓటర్లు, అలాంటి ఓటర్లు మోసం చేసి ఈ రోజున మీరు అధికార పీఠాన్ని తీసుకొని 151 సీట్లు తీసుకొని చివరికి వాళ్ళని మీరు మోసం చేశారంటే మీరు మనుషులా అని చెప్పి అడుగుతున్నా. ఒకటి అక్కా చెల్లెమ్మలకి ఈ రోజున మీరు ఒక మాట చెప్తున్నారు, ఇక్కడ మందు బ్యాన్ చేస్తారు, లిక్కర్ని బ్యాన్ చేస్తానని చెప్పి మీరు చెప్పారు. లిక్కర్ బ్యాన్ చేశారా? 2024 ఎలక్షన్స్ కల్లా లిక్కర్ని బ్యాన్ చేసి నేను ఓట్లు అడగటానికి వస్తాను అని చెప్పినటువంటి మీ నాయకుడు కాదా? జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పని ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఈ రోజున 20,000 కోట్ల పైన బేవరేజెస్ని తాకట్టు పెట్టారే, దీన్ని 5 స్టార్ హోటల్కి పరిమితం చేస్తానన్నారే. ఇప్పుడు ఈ మద్యపాన్ని నిషేధం చేయకుండా మీరు ఓట్లు అడగటానికి ఎలా వస్తారు? మిమ్మల్ని నమ్మి మీకోసం ఓటు వేయడానికి ప్రజలు ఎందుకు సిద్ధం కావాలి అనే దానికి సమాధానం చెప్పండి అని చెప్పని ఈ సందర్భంగా మీడియా ముఖంగా మీ అందరిని కూడా అడుగుతున్నా. రాజశేఖర రెడ్డికి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వ్యక్తి అని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కుటుంబ సమస్య అని, అలాంటి సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించటం సబబు కాదన్నారు. రాజకీయ వారసత్వం ప్రజలు తేల్చాలని, మేమే రాజశేఖర రెడ్డి వారసులమని చెప్పుకుంటే ప్రజలు ఒప్పుకోరని తెలిపారు. అభివృద్ధి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై చర్చించేందుకు మీరు సిద్ధమైతే మేము ఎక్కడికైనా వచ్చి చర్చిస్తామన్నారు. మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్తులకు వారసురాలుగా వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని వేరే కుటుంబాలకు మెట్టినింటికి వెళ్ళిన 2 ఆడవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారనే అసలు వారసుడు, కుమారుడైన వారసుడు, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతిరోజు కాపాడుతున్న వారసుడి మీద మాటల దాడి, రాజకీయ దాడి చేయటాన్ని ఈ సమాజం చూస్తుంది. కాబట్టి నేను తోటి సహోదరుడిగా నా సోదరిమణులిద్దరికీ బైబిల్ వాక్యాన్ని మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను కాబట్టి వాక్యాన్ని చదవమని వేడుకుంటున్నాను. బుద్ధి మార్చుకోండి అమ్మా, నోటిని కంట్రోల్ చేసుకోండి అమ్మా. మీరు మాట్లాడుతున్న వ్యక్తి బహుశా మీకు చిన్నప్పుడు అన్నయ్య అయి ఉండొచ్చు, మీ తోడబుట్టినవాడు అయి ఉండొచ్చు, మీకు అత్యంత ప్రేమ అయి ఉండొచ్చు. చనిపోయిన వివేకానంద రెడ్డి గారి మీద కూడా మీ ఇద్దరికి బాగా ప్రేమ ఉండుండొచ్చు, ఉండకపోయి కూడా ఉండుండొచ్చు, కొంతకాలం ఉండుండొచ్చు, కొంతకాలం పోయి ఉండొచ్చు. అది నా పరిధిలో అంశం కాదు. కానీ ఇప్పుడు కొత్తగా మీరిద్దరు వివేకానంద రెడ్డి గారి మీద ప్రేమ తెచ్చుకొని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలచే ఎన్నుకోబడిన, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఒక ప్రజానాయకుడిని ప్రతిరోజు ఆ విధంగా మాట్లాడటం అనేది మాకు చాలా చాలా బాధ కలిగిస్తుంది. మీరు ఫస్ట్ మీ ఇద్దరు నేర్చుకోవాల్సింది, మీరు మాట్లాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు. అది కుటుంబపరమైన అంశమే కానీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని మీరు దయచేసి గమనించుకోమని వేడుకుంటున్నాను. పోనీ మీరు ఏదైనా చర్చనీయ అంశాలతో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు, చర్చకు రండి మాట్లాడతాను. ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేవు, చర్చకు రండి మాట్లాడుకుందాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, చర్చకు రండి మాట్లాడుకుందాం. అంతేగాని మీకు వారసత్వం అనేది ఆస్తుల రూపంలో వారసత్వం వస్తుంది, కానీ రాజకీయ వారసత్వం అనేది ప్రజలచే మెప్పు పొందితేనే, ప్రజలు కోరుకుంటేనే, ప్రజలతో ఆమోదం పొందితేనే వాళ్ళు అసలు రాజకీయ వారసత్వం పొందుతారు. మీ ఇద్దరికి రాజకీయ కాంక్ష పెరిగింది.
మీ ఇద్దరిలో రాజకీయ వాంఛ పెరిగింది, రాజకీయ నాయకురాళ్ళుగా ఎదగాలనే కుటిలమైన మనస్తత్వం పెరిగింది. అందుకే మీరు ఆ బైబిల్లో చెప్పిన రెండో కుమారుడు యొక్క చంచలమైన బుద్ధి, ఏ విధంగా అయితే నాకు ఆస్తి పంపకం చేయనానా, నేను బయటికి వెళ్ళిపోతాను, పెద్ద కుమారులాగా నేను కూడా బయటికి వెళ్ళి ఎదుగుతాను నానా, నాకేం తక్కువ ఉంది నానా, నేను ఎంత చూసి వస్తాను నానా, నాకు చాలా తెలివితేటలు ఉందని ఎలాగైతే జైలు పాలై పొట్టు తిన్నాడో, మీరు ఇలా గింగరాలు తిరిగి రౌండ్ తిరిగి చిట్ట చివరికి మళ్ళీ ఏదో ఒక రోజు విజయమ్మ గారు కాళ్ళు పట్టుకుంటారు. విజయమ్మ గారు వచ్చి అయ్యా పౌర్ణయ్య గారి చెల్లెని క్షమించమని అంటది. ఆ రోజు మీరు చూస్తామని చెప్పి అంటున్నారు. ఇంతలోకే మీరు తెలంగాణ వెళ్ళి రాష్ట్ర పార్టీ పెట్టారు, అక్కడ విఫలమైపోయారు, మళ్ళీ అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చారు, అసలు లేని పార్టీకి అధ్యక్షురాలు అయ్యారు. అమ్మ మీరు అంశాల వారిగా నేను మీ దృష్టికి తెస్తాను. వైఎస్ఆర్ గారిని నేనే అసలు సిసలు వారసురాలని పదే పదే మీరు చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు అంటున్నారు. అమ్మ నేను అడుగుతున్నాను, రాజశేఖర రెడ్డి గారిని ప్రతిరోజు ప్రతి క్షణం బ్రతికిస్తున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ప్రతిరోజు ప్రతి క్షణం చంపుతుంది షర్మిలమ్మ గారు. దాని మీద డిబేట్ చేద్దాం అంటే ఒక రోజంతా మాట్లాడదాం, మీరు రండి. అలాగనే కాంగ్రెస్కు బీజేపీకి మమ్మల్ని మీరు అంటగడుతున్నారు, దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, దాన్ని ఖండిస్తున్నాం. ఏ కాంగ్రెస్ అయితే మీ కుటుంబాన్ని అనగా మన కుటుంబాన్ని జైలు పాలు చేసి కేసులు అక్రమంగా పెట్టి 16 నెలలు జైల్లో పెడితే, అలాంటి పార్టీకి మీరు అధ్యక్షురాలుగా 12 సంవత్సరాల తర్వాత అయ్యారమ్మా. అది అనుమానాస్పదంగా ఉంది. మీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉంటే, మీ నాన్నగారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టినప్పుడు మీరు ఈ కొత్త పార్టీలోకి రాకుండా కాంగ్రెస్లోనే కొనసాగుండి ఉంటే మీరు కాంగ్రెస్ వాదిగా మేమందరం గుర్తించుండేవాళ్ళం. ఇప్పుడు లేని కాంగ్రెస్ పార్టీ వెతుక్కొని భూతాంతం పెట్టి ఎవరు దొరుకుతారంటే మీరు ఒక దొరికారు, మిమ్మల్ని వాడుకుంటున్నారు. మాకేం అభ్యంతరం లేదు. బీజేపీతో మాకు సమానమైన దూరం ఉంది. మేము ఏ రోజున బీజేపీ సిద్ధాంతాలతో కానీ, బీజేపీ రాజకీయ వైఖరితో కానీ, బీజేపీకి సంబంధించిన పరిపాలన వ్యవహారాల మీద కానీ మేము మద్దతు పలకలేదు. మేము మద్దతు అది అంశాల వారీగా ఆ రోజున చట్టసభలోకి ప్రవేశించబడిన అంశం మీద మాకు స్పష్టత ఉండి మాకు అంగీకారం అయితే మేము మద్దతు పలుకుతూ వచ్చాం. అలాగనే 12 సంవత్సరాల తర్వాత మీరు కాంగ్రెస్ని భుజాల మీదకి ఎత్తుకున్నారు. ఈ 12 సంవత్సరాలు ఏం చేశారమ్మా? ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు మీరు? ఇప్పుడే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే అంశం ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? కనీసం 2019లో అయినా గుర్తు రావాలి కదా, 2014లో అయినా గుర్తు రావాలి కదా. ఈ 12 సంవత్సరాల తర్వాత నాన్నగారు చెప్పిన మాట మీకు గుర్తుందా? మరి ఈ 12 సంవత్సరాల కాలంలో ఆ రాహుల్ గాంధీ, ఆ సోనియా గాంధీ గారు పెట్టిన అక్రమ కేసుల మీద మీరు కూడా విమర్శలు చేశారు కదా, మీరు కూడా ఊరు వాడ సోనియా గాంధీని విమర్శించారు కదా, మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు కదా. అవన్నీ పోయినాయమ్మా, అవన్నీ గాలికి పోయినాయా? అక్కడే వైఎస్ఆర్ గారి అసలు సిసలు వారసులు ఎవరనేది అర్థమవుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, అలాగనే మీరు పదే ప్రతి దానిలో మీరేం కోరుకుంటున్నారంటే మీరు సానుభూతి కోరుకుంటున్నారు. ఆయన నిన్ను ఉచ్చరించింది పచ్చ చీర కట్టుకొని పచ్చదండులో చేరిపోయారు. నేను కూడా అన్నాను, పసుపు దండులో కలిసిపోయారని మళ్ళీ ఇప్పుడు అంటున్నాను. అది పసుపు దండు. ఆ పసుపు దండుకి మానవ మర్యాదలు లేవు, విచక్షణ లేదు, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడం, గొడవలు పెట్టడం ఆ పచ్చదండు యొక్క ఉద్దేశం. మన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారు, నిన్ను లాగేశారు. అమ్మా నువ్వు కట్టుకున్న చీర మీద కాదు సీఎం గారు కామెంట్ చేసింది, నువ్వు కట్టుకున్న రంగు మీద కామెంట్ చేశారు. సాక్షి పేపర్ గురించి మీరు మాట్లాడారు. సాక్షి పేపర్లో నిన్నటిదాకా ఎల్లో కలర్ లేదా, ఎల్లో కలర్ ఏమైనా పాపమా, అది శుభకార్యము, శుభమని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణ ప్రజలు కూడా చురుకుగా ఓటింగ్లో పాల్గొనేలా వివిధ రూపాలలో స్వీప్ కార్యక్రమాలు చేపట్టామన్నారు. విజయవాడకు చెందిన అంతర్జాతీయ గుర్తింపు పొందిన సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ ఈ సైకత శిల్పాన్ని నిర్మించినట్లు తెలిపారు. దాదాపు 30 టన్నుల ఇసుకతో 2 రోజులలో దీనిని నిర్మించిన బాలాజీ వరప్రసాద్ను కలెక్టర్ ఈ సందర్భంగా సన్మానించి అభినందించారు.
కొడతా నేను. ఆయన పడిపోతాడు చంటి నువ్వు. సార్ మేడం రవి గారు కొంచెం మేడం కొంచెం దగ్గరికి వెళ్ళండి. కొంచెం వెనకాల చంటి లాంగ్ వస్తే అందరూ వస్తారు. తమ్ముడు ఒక్క నిమిషం. మేడం ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్ ఆపోజిట్లో ఒక శాండ్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన బాలాజీ వర్మ గారు ఆర్టిస్ట్ ద్వారా ఒక శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టాము. ఇన్ ద థీమ్ ఆఫ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్. అంటే ఈ రాబోయిన ఎన్నికల్లో 13వ మే ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అయిన అన్ని ఎలక్టర్స్ కూడా కదలి వచ్చేసి వాళ్ళు ఓటు కేంద్రాల్లో ఓటు వేయాలి అని ఒక కోరికతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. స్వీప్ టీమ్ ప్రకాశం ఇది చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేశారు. నైట్ల నుండి చాలామంది ఎస్పెషల్లీ యువతులు చాలామంది ఈ శాండ్ ఆర్ట్ చూడడానికి వచ్చేసి వాళ్ళు సెల్ఫీ తీసుకోవడము, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ 13వ మేలో అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసి ఈ ఒక పండగ వాతావరణంలో ఈ ఓటింగ్ డే జరపడానికి అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషమైన విషయము. అందరూ కూడా ఈ శాండ్ ఆర్ట్ చూడడానికి ఈవినింగ్ టైంలో ఎండ లేనప్పుడు వచ్చేసి వాళ్ళు సెల్ఫీస్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పబ్లిసిటీ, ఈ స్ఫూర్తి వలన ఖచ్చితంగా మనకి అర్బన్లో ఈ నగరంలో ఉంటున్న ఈ అర్బన్ అపాథీ అంటారు, అంటే ఓటు వేయడానికి కోసం వెళ్ళడంలో కొన్ని లేజినెస్, ఇదన్నీ కూడా ఖచ్చితంగా ఇలాంటి స్వీప్ కార్యక్రమం వలన ఖచ్చితంగా తగ్గిపోతుంది. అందరూ కూడా 100% వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ 100% ఈ 13వ మే వాళ్ళు ఓటు కేంద్రాలు ఐడెంటిఫై చేసేసి ఖచ్చితంగా వచ్చేసి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య అన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో దళితులపై దాడులు చేసి దళితుల భూములు లాక్కున్నారు అని ఆరోపించారు. దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ ఆయన మాట్లాడిన మాటలు దళిత జాతిని అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదమ్ములు కలిసి ఉన్నట్టు మాలలు మాదిగల పట్ల వర్గపోరు తెలుగుదేశం పార్టీ సృష్టించిందని మండిపడ్డారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అంబేద్కర్ ఆడిటోరియం, లైబ్రరీ వంటి వాటిని నిర్మించకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుపడిందని మండిపడ్డారు. జిల్లాలో కరోనా కష్టకాలంలో ఇక్కడి ప్రతిపక్ష నాయకులు ప్రజలను పట్టించుకోకుండా వెళ్లిపోయారని అన్నారు. కష్ట పరిస్థితుల్లో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో జర్మన్ షెడ్లు వేసి ఎంతోమంది కరోనా బాధితులను ఆదుకున్నారని అన్నారు. దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే వైసీపీ పార్టీకి దళితులు అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏంటంటే రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రకారం ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు, దళితుల భూములు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు టైంలో దేశం మొత్తం మీద మొదటి స్థానంలో ఉన్నప్పుడు మేము ఆ రోజు ధర్నా కార్యక్రమం అయితేమి దళిత సంఘాలు అందరిని కలుపుకొని మాలామాదిగా
రెండు అన్నదమ్ముల్లాగా మేము వ్యవహరించే టైంలో కారంచేడు ఇష్యూ జరిగింది. కారంచేడు ఇష్యూలో మా సోదరుల్ని దాదాపు 7-8 మందిని చంపడం జరిగినది. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పురంధేశ్వరి అనే బీజేపీ అధ్యక్షురాలు వాళ్ళ బంధువులు ఉన్న కారంచేడు ఊర్లో చంపితే ఇది కారంచేడు ఇష్యూ దగ్గర నుంచి దళితులు ఐక్యంతో ఉన్నారని చెప్పని ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఒక కుట్ర బండి మా మధ్య ఏబీసీడీ వర్గీకరణ అని చెప్పని ఒక కృష్ణమాదిగని దగ్గర తీసి మాదిగల్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు ఆ విధంగా కారంచేడు ఇష్యూ నుంచి ఈరోజు వరకు కూడా మేము అన్నదమ్ముల్లాగా ఉండే వాళ్ళమే మనస్పాతలు తీసుకొచ్చే సందర్భం చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్లో గరికిపోరు కానీ నెల్లూరు జిల్లాలో కానీ చంద్రబాబు నాయుడు అట్రాసిటీస్ కేసులు తీసేపించి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా డబ్బులు ఇప్పించే సందర్భాలు చాలా ఉన్నాయి. మేము ఎందుకు బీజేపీని తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎస్సీలో ఎవరైనా పుడతారా అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కానీ పబ్లిక్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడటం అనేది కూడా ఇది మంచి పని కాదు. దీని మీద మతాలతోటి క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ని కానీ వాళ్ళందరి మీద దాడి చేసే పరిస్థితి ఓపెన్గా రాజ్యాంగాన్ని మారుస్తాను, రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే మారుస్తానని చెప్పని బీజేపీ చెప్పడం, ఈ రెండు కోటాలు చంద్రబాబు నాయుడు బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఓడించడానికి పెద్ద పన్నాగం పెట్టి ఇక్కడ జగన్ గారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తామన్నారంటే దాదాపు 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళకి ఉపాధి కల్పించిన జగన్ గారు అదేవిధంగా దళితులకు సంబంధించిన సమస్యల మీద వెంటనే అతనికి తెలిసిన వెంటనే స్పందించడం అనేది కూడా మేము ప్రత్యక్షంగా జగన్ గారిలో చూసాం. ఈ జిల్లాలో దామచల జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఆ రోజుల్లో విజయ్ కుమార్ సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు అంబేద్కర్ ఆడిటోరియాన్ని శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో జనార్దన్ గారు ఆ రోజు శంకుస్థాపనకి మొదలుపెట్టి శంకుస్థాపన చేసే పరిస్థితుల్లో ఈ స్థలం దళితులకి ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అని శంకుస్థాపన ఆపి మా దళితులకు సంబంధించిన అంబేద్కర్ ఆడిటోరియం స్టడీ సర్కిల్ అది ఈ జిల్లాలో స్టడీ సర్కిల్ లేదని ఆ స్థలం మున్సిపల్ హై స్కూల్ పక్కన స్థలంని ఎప్పటి నుంచో రాజశేఖర్ అన్న టైంలోనే దీని మీద కౌన్సిలర్గా ఉన్నప్పుడు గొడవేయి అది మేడం గారు వచ్చిన తర్వాత క్లియరెన్స్ అయిన తర్వాత కూడా ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నాం, జగన్ గారిని ఈ విషయం మీద అంబేద్కర్ ఆడిటోరియం విషయం మీద నేను కలిశాను, మా బృందం కలిసింది. వెంటనే అధికారులకు ఆదేశించి శాంక్షన్ చేయడం జరిగినది. ఇది ఎలక్షన్ టైంలో మేము చెప్పకూడదని చెప్పని ఎక్కడ కూడా నేను చెప్పదలుచుకోవాల. శాంక్షన్ అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఆల్రెడీ అయిపోయింది, కానీ ఫైనాన్స్లో పెండింగ్ ఉంది. మేము చెప్తుంది ఏంటంటే ఆయన జగన్ గారికి ఇలాంటి విషయాల్లో తెలిసిన వెంటనే ఎక్కడ కూడా దళితుల మీద దాడి చేసిన చాలా విషయాల్లో మా నోటీస్కి వచ్చినాయి, పలానా చోట దళితుల మీద దాడి జరిగినాయని దాని మీద మీరేం చేస్తారని చెప్పని క్వశ్చన్ చేయడం కూడా జరిగినది. నేను అనేది ఒకటే,
ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఆయన ఏ విధంగా చేశారనేది కూడా ఈ పథకాల ద్వారా చెప్పదలుచుకున్నాం. ఇంకోటి, ఈ జిల్లాలో కరోనా టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సొంత నిధులతోటి కరోనా టైంలో హాస్పిటల్లో స్పెషల్ టీం వేసి ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ కరోనా టైంలో ఆయన అందుబాటులో ఉండి ఆయనకి బాగులేకపోయినా కరోనా వచ్చి అందరిని పలకరించి పోయిన సందర్భం. ఈ ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా కరోనా టైంలో వచ్చారా? ఏ రోజైనా పేదవాళ్ళని పలకరించారా? ఏ రోజైనా? వార్తలు ముగించే ముందు ముఖ్య ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.